రండి. నిన్న 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం నందు క్యూ లైన్లో ఒక వైఎస్ఆర్సీపీ అనామకుడు చైర్మన్ డౌన్ ఈఓ డౌన్ అనడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్ని సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు, మా దైవం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 1 సంవత్సరం అయింది. బోర్డు వేసి సుమారు 7 నెలలు పూర్తవుతుంది. 7 నెలల్లో మీకు అందరికీ బాగా తెలుసు, మీడియా మిత్రులందరికీ మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈ 7 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళనే కాకుండా అన్నప్రసాదాలు పంచడంలో కానీ సుమారు 1,00,000 మంది ఈరోజు అన్నప్రసాదాలని స్వీకరిస్తున్నారు. ఒక కార్యక్రమం జరిగితే, ఒక రథసప్తమి రోజు కానీ బ్రహ్మోత్సవాల రోజు కానీ ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాలు అయిన తర్వాత చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, బోర్డు మెంబర్లు భక్తుల్లోకి వెళ్ళి మీకు ఏ సమస్యలైనా ఉంటే మాకు డైరెక్ట్ చెప్పండి, మీకు అన్నప్రసాదాలు కరెక్ట్గా ఇచ్చారా, క్లీనింగ్ కరెక్ట్గా ఉందా, ఈవెన్ బాత్రూములు కూడా కరెక్ట్గా ఉందనేసి భక్తుల అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా గత 7-8 నెలలుగా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర అంత ధైర్యంగా పోయి అడుగుతున్నామంటే మేము చేసే పనిలో క్వాలిటీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆదేశాల మేరకు నేను నడుచుకుంటున్నాం, ఈఓ గారు, జేఈఓ గారు, మా చైర్మన్ గారు చెప్పేదాన్ని తూచా చెప్పకుండా పాటిస్తున్నామని. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాకినాడకు సంబంధించి ఇది పథకం ప్రకారమే చేశారని మేమందరూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ పథకం ప్రకారమే చేశారని కూడా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బోర్డు అయిన తర్వాత ప్రతి నెలకు ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు జగన్ ప్రభుత్వం, ఈ కరుణాకర్ రెడ్డి, ఈ రోజా వీళ్ళంతా తిరుమల టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్లో, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తుండే విషయాల్లో ఏది వాళ్లకు దొరకలేదు మైనస్ పాయింట్లు. ఒక హిందూ ధర్మాన్ని, ఒక హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నడుచుకోవాలనేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అదేవిధంగా జనవరి నెలలో ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు కరుణాకర్ రెడ్డి మొన్నే అన్నాడు 2,000 మంది నా నిఘా నేత్రాలు ఉందనేసి. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఈ తొక్కిసలాట్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు 6 మంది ప్రాణాలు పోయేదానికి కూడా కారణం ఏమో అని విచారణలో కూడా దగ్గరలో తెలుస్తుంది. కాబట్టి అది కూడా మాకు ఒక అనుమానం ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో గుండు కొడితే 100 రూపాయలు, అంటే నెలకు ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు. ఈ భక్తులు, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని గుండు కొడితే 100 రూపాయలు అనేసి పాత గత 3 ఏళ్లకు ముందు వీడియోని దాన్ని రిలీజ్ చేసి ఆ వైఎస్ఆర్సీపీలో పనిచేసే సోషల్ మీడియా వ్యక్తే దాన్ని వైరల్ చేసి దాన్ని చాలా వరకు చెడ్డ పేరు తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. అదేవిధంగా మార్చిలో, జనవరి అయింది, ఫిబ్రవరి అయింది, మార్చిలో పాపి వినాశం డ్యాంలో బోటింగ్ పెడుతున్నారని ఇంకొక ఇష్యూ తెచ్చిపెట్టారు. అంటే వీళ్ళు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు. మళ్ళీ ఏప్రిల్లో గోవుల మరణం, ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం. హిందూ సమాజానికి తలంచుకునే విధంగా ఆ కరుణాకర్ రెడ్డి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ గోవులు చనిపోయే విషయంలో చాలా బాధేస్తుంది. అది ఎంతవరకు నిజం? సరే చూస్తారు రాండి, మీరు 5 మంది 10 మంది అంటే 2,000తో మంది వస్తామంటున్నారు. లాస్ట్కి మేము పోయి చూస్తే చనిపోవడం అనేది 1, 2, 5 అనేది ఆరోగ్య విషయంలో కానివ్వండి, వయసు అయిపోయినప్పుడు కానివ్వండి,
చనిపోవడం కామన్. ప్రతి మనిషి కూడా, మనం కూడా పుట్టాం, ఏదో ఒక రోజు చనిపోతాం. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు. సేమ్ అదేవిధంగా కొన్ని జరగడం అనేది అది సర్వసాధారణం. దాని 100 ఆవులు చనిపోయింది అని చెప్పి దుష్ప్రచారం కూడా చేయడం జరిగింది. ఏప్రిల్లో, మేలో మొన్న జరిగిన సంఘటన, క్యూ లైన్లో చైర్మన్ డౌన్ పాలు ఇవ్వలేదు. పాలు ఇవ్వలేదని చైర్మన్ డౌన్ అనడం ఏంటంటే, ఇది నీకు ఇవ్వలేదంటే అక్కడే మా అధికారులు ఉన్నారు, అక్కడే మా గుడికి సంబంధించిన, టెంపుల్కి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వేడివేడిగా ఈ గత 10 నెలలుగా అన్నప్రసాదంలో కానివ్వండి, పాల్లో కానివ్వండి, తెల్లవారు 5 గంటల నుండి రాత్రి 11:30, 12 గంటల వరకు కూడా నిత్యం ఎక్కడ కానీ పిల్లోళ్ళకు కానీ వేడివేడిగా ఎక్కడ కంప్లైంట్ లేకుండా జరిపిస్తున్నారు మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన. ఇదే కాకుండా నెక్స్ట్ పోయిన నెలలో తిరుమలలో తెలంగాణకు వాటా ఇవ్వలేదు, పోయిన జూలైలో. అంటే చాలా ఉంది. ఇంకా ఒక భక్తుడికి ఒక లడ్డు మాత్రమే ఒక దుష్ప్రచారం చేశారు. జంతుకవు కలిపి ఎదురుదాడి చేశారు. ప్రసాదంలో జరిగిందని ఒకసారి చెప్పారు. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టడం కూడా జరిగింది అంటే అదొకటి చెప్పారు. అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ లీడర్లు ప్రతిసారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మీకు అట్లా ఏదైనా అనుమానాలు ఉంటే, మేము చేసింది ఇది చేశాం, మీరు గత 5 సంవత్సరాల్లో మీరు ఏమేమి చేశారని కూడా మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. విగ్రహాలు పగలగొట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. ఈరోజు నేను రథాన్ని కాల్చింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఎందుకు మీరు తిరుమల తిరుపతిని టార్గెట్ చేస్తున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే, మేము మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము ₹1 అవినీతికి ఎక్కడైనా పాల్పడి ఉంటే మా బోర్డు కానీ, మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షుడు కానీ, మా అధికారులు కూడా చెప్తున్నాను, మా అధికారులు కూడా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 ఒక్క టికెట్ మా బోర్డులో, మీ మాదిరి టికెట్లు వ్యాపారం చేసే బోర్డు కాదు ఇది. సుమారు 1600 కోట్ల రూపాయలు కమిషన్లు మేము ఆపామనే, దీనికి ఇంజనీరింగ్ వర్క్లు మొత్తం ఆపామనేసి మీరు ఈరోజు తిరుమల తిరుపతి పోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను కరుణాకర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఈ 10 నెలల్లో మేము ₹1 అవినీతికి ఎక్కడైనా పాల్పడి ఉంటే మీరు ఏం చెప్తారో దానికి మేము తలంచుతామని కూడా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. ఇది మంచిది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు టార్గెట్ చేయొద్దండి. వాళ్ళందరూ భక్తులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం కాబట్టి అతని దగ్గర మన నాటకాలు వద్దు. నువ్వు గత 5 సంవత్సరాల నాటకాలు ఆడి కేవలం 11 సీట్లు కొట్టావు. మళ్ళీ అదే నాటకాలు నువ్వు చేసావంటే నీ పార్టీ పుట్టుగతులు లేకుండా పోతుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మనమందరూ ఇంకా మీరేమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఈ విధంగా చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో డెవలప్మెంట్ ఇంకా బాగా అవుతుందని చెప్పండి. నార్మల్ భక్తులకు వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు చెప్పండి, మేము దాన్ని చేస్తాం. అంతే తప్ప మీరు దయచేసి వెంకటరమణ స్వామిని మీరు టార్గెట్ చేస్తే మీకు భవిష్యత్తు ఉండదు. ఇది లాస్ట్ వార్నింగ్ మీకు చెప్తున్నా. మళ్ళీ సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు, అసలు జరగకుండానే జరిగినట్లుగా చూపిస్తున్నారు కొంతమంది. ఈ బోర్డు మీటింగ్లో వారిపైన కూడా తగు చర్యలు తీసుకుంటాం. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. దీనిపైన ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా జరిగితే ఇట్లాంటి సంఘటనలు, తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి బోర్డు కానీ, అధికారులు కానీ ఈ బోర్డు మీటింగ్లో చాలా వరకు ఈ విషయాల గురించి మాట్లాడతామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. చర్యలు తీసుకోలేదు, కంప్లైంట్ ఇవ్వమని చెప్పాము ఆల్రెడీ అధికారులకు. ఖచ్చితంగా ఏం చేయాలని చేస్తాం, దాంతో వదిలిపెట్టే ప్రసక్తే. దీనిపైన ఎక్కడ జరగకుండా బోర్డులో మేము తీర్మానాలు కూడా పెడుతున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది జరిగింది కాబట్టి ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేస్తే సరే మీరు చెప్పడం. దగ్గరలో ఒక మీడియా మిత్రులందరికీ ఒకసారి అందరినీ పిలిపించి మీ ఐడియాస్ కూడా తీసుకొని ఏ విధంగా చేస్తే మన తిరుపతి దేవస్థానం విషయంలో, నార్మల్ భక్తులకు సౌకర్యాల విషయంలో కానివ్వండి, ఏ విషయమైనా మీ దగ్గర నుండి కూడా కొన్ని సజెషన్స్ తీసుకుంటాం. నేను చైర్మన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ఎందుకంటే మీడియా మిత్రులు మీరు చాలా వరకు ఇక్కడ బాగా స్థానికంగా ఉండేవారు. ఇక్కడ కష్ట నష్టాలు, మన భక్తులకు ఇబ్బందులు ఏ విధంగా ఉంటుందనే విషయాల్లో మీకు చాలా అవగాహన ఉంటుంది. కాబట్టి నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీతో ఒకసారి ముఖాముఖి ఏర్పాటు చేసుకొని ఇంకా మీరు చెప్పే ఐడియాస్ కూడా మనం పొందుపరిచే విధంగా మనం చర్యలు తీసుకుంటాం. తిరుమలలో అన్నపూర్ణ క్యాంటీన్ డిఎంబీ ఏరియాలో ఒక పెద్ద షెల్టర్ కట్టారు. ఆ షెల్టర్ వల్ల ఏంటంటే ఆ బ్యాంక్ సంబంధించిన వెహికల్స్ కానీ, ఆ గ్యార్బేజ్ సంబంధించిన వెహికల్స్ కానీ పోలేకపోతారు. బాగా ఇరుకైన రోడ్డు అయిపోయింది.
అది అనవసరంగా ఉంది ఆ షెడ్ అది. ఎందుకంటే అక్కడ వచ్చి షెల్టర్ తీసుకొని యాత్రికుల కన్నా చుట్టూ ఏదో వర్కర్స్ మిస్యూజ్ అవుతుంది. ఓకే, అదంతా మీరు చెప్తాం కదా నెక్స్ట్ ముఖాముఖి పెట్టి. చెప్పాను నేను అది. ఓకే, అది చేస్తాం మనం చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకేదైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. మాట్లాడచ్చా? నువ్వు మాట్లాడు. ఇట్లాంటి దుష్ప్రచారం చేసేవాళ్ళు కానివ్వండి, వాడు ఎంతటి వాడైనా వదిలే ప్రసక్తి ఉండదు. నెక్స్ట్ బోర్డు మీటింగ్ తీర్మానం ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా తెలుగు బెంగళూరు తెలుగు మీలాగా అంటే అర్థమవుతుంది సార్, మేము కన్నడలో మాడితే బాగుంటుంది అనేసి నేను తెలుగులో మాడతాను. ఒకటి మొన్న నడిచిండే విషయము బాధకరం అనేది కినా ఇది పితూరి చేసినట్ల విషయం. అంటే మీకు అన్ని అంటే తెలిసి చేసినట్ల విషయం ఇది. చైర్మన్ డౌన్ కానీ వివో డౌన్ కానీ అనేసి మీకు మనకు అందరికీ తెలిసినది. అంటే ఈ దేవస్థానము విశ్వప్రఖ్యాతమైన దేవస్థానము. ఇక్కడ ఏం నడుస్తుందో విశ్వంలో తెలుస్తుంది. దీన్ని సోషల్ మీడియా కానీ మన మీడియా కానీ దాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ వాళ్ళు దీన్ని టూరిజం స్పాట్గా మార్చాలా అనేసి ప్రయత్నం చేశారు. అది అందరికీ తెలుసు మీడియా మిత్రులకి. ఎలా అంటే దీన్ని టూరిజం స్పాట్గా చేసి ఏమో అక్కడ మన టూరిజం డిపార్ట్మెంట్కి టికెట్లు ఇచ్చేసేది, కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్లో టికెట్లు ఇచ్చేది, అక్కడ వ్యాపారాలు చేసేది. ఇలాగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇది ఆఫ్టర్ నరేంద్ర మోదీ వన్ ఆఫ్ ది బిగ్ విజనరీ లీడర్ ఇస్ చంద్రబాబు నాయుడు. అది అందరికీ తెలుసు. ఎలా అంటే మాకు చాలా బాగా తెలుసు కర్ణాటక వాళ్ళకి ఎంతో బాగా మీరు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారని, అఖండ ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తూ ఉండే అట్లా వ్యక్తిని మీరు వెనకాల ఈడిస్తే మన దేశం అంటే ఇడీ దేశంలో ఇది పెద్ద న్యూస్ అవుతుంది. దాని లోపల దేవస్థానంని చాలా అంటే వ్యవస్థితంగా హిందుత్వాన్ని చంపేకి, హిందుత్వాన్ని దీన్ని కోల్చేకి ఇడీ దేశంలో చేస్తున్నారు. దాంట్లోపల ఆంధ్రప్రదేశ్లో అది మన తిరుపతిలో చేస్తూ ఉండేది చాలా దారుణమైన విషయము. ఎలా అంటే హిందుత్వము ఉలుసుకో ఉండేది ఇక్కడ. అంటే మన హిందుత్వంలో ఉండే అట్లా దేవస్థానాల్లో చాలా గొప్పమైన దేవస్థానం. దీన్ని భూవైకుంఠం అంటారు. భూవైకుంఠంలో దేవుడు నిజంగానే అంటే ప్రత్యక్ష దేవుడు ఉండడానికి అందరూ జనాలు వచ్చేది. ఈ గతంలో ఎవరెవరు ఏమేమి చేస్తారు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ, అంటే నేను ఎవరికి పేర్లు చెప్తాలే, ఇట్లా వేరే వాళ్ళు ఎవరెవరు చేసారో అదనంతా అనుభవించినారు. ఇట్లా విషయాల్లో మీరు రాజకీయం తేకూడదు అనేసి మా బిఆర్ నాయుడు గారు ఫస్ట్ డేనే రాజకీయం చేయకూడదు, రాజకీయం చేసే వాళ్ళపైన మేము కఠినమైన క్రమ జరిగిస్తామని చెప్పారు, అరెస్ట్ కూడా చేస్తామని చెప్పారు. ఇలా చేస్తే ముందిన దినాల్లో మనకి రాజకీయం ప్రభావము కొండ మీద రాకూడదు. ఎప్పుడు వచ్చినలేదు. అది టీడీపీ వచ్చిన తర్వాత మన చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడు రాజకీయం అక్కడ చేయలేదు ఈ రోజు వరకును. ఎందుకంటే హిందుత్వ ప్లస్ దేవుని పైన అంత నమ్మకం ఉంది వాళ్ళకి. నమ్మకం లేకుండా వాళ్ళు రాజకీయం చేస్తూ ఉండేది పైన ప్రభుత్వం నుంచి పెట్టి ఈ ప్రభుత్వం వరకు. దీన్ని మనం ఏం చేయాలా అనేది మీ మీడియా ఇక్కడ ఒక ప్రశ్న అడిగరి, ఇట్లా ప్రశ్నలు అడిగి ఇట్లా సమాధానాలు చేసిందనే దాన్ని అక్కడ మన మెట్లు ఎంత బాగా పెంచాలి అనేసి. అలాంటే విశ్వం చూసే అట్లా జాగాని మనము ఈ చోట్ల రాజకీయం చేయకూడదు అనేది నా ఒక అభిప్రాయము. దీని గురించి మీరు చేస్తే గతంలో ఎవరెవరు ఏమేమి అనుభవించారో దాన్ని మీరు అనుభవించాలా అనేది నా 100% ఇది కాన్ఫిడెన్స్ ఉంది. దాన్ని మీరు అనుభవిస్తారు. దాని నుంచి ఈ రాజకీయం చేయకుండా దేవుని దీంట్లో మనం ఏం చేయాలా అనే దాంట్లో పెట్టుకొని ప్లస్ హిందుత్వాన్ని మనం పెంచే దృష్టి నుంచి మన జనాలు కూడా సహకరించాలా. దీన్ని మీరు ఇడీ దేశం నుంచి జనాలు చూస్తున్నారు. హిందుత్వంని ప్రతి సతి దాడి అయితేనే ఉంది గతం దీని నుంచి. సో దాని నుంచి మీరు హిందుత్వం పైన ఏమైనా చేస్తే ఉత్త ఆంధ్రప్రదేశ్ జనాలు మాత్రం కాదు, ఇడీ దేశం మీకు ఒక జవాబు చెప్తుంది అని చెప్పి నా మాట నీకు నిలబెడతాను. దీని వెనకాల 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే ఇదంతా చేస్తుండేది అనేసి ఓపెన్గా తెలిసింది. ఎలా అంటే వాళ్ళది దీంట్లో పార్టీలో ఉండారో ఆ పార్టీ బ్యానర్ సమేతంగా వాళ్ళకి చూపించాం కదా. దీన్ని ఇమీడియట్గా విజిలెన్స్ డిపార్ట్మెంటు మన పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తాము. నా ప్రకారం మా ఇంకొక బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు ఇచ్చారు కంప్లైంట్ ఎస్పీకి. దానిపైన యాక్షన్ తీసుకుంటారు. ఇంక ముందరికి ಯಾವುದೇ ఈ రీతి రాజకీయం అక్కడ నడకూడదు అనేది మేము చాలా స్ట్రిక్ట్గా బోర్డులో డిసిషన్ తీసుకున్నాం.
అదే కొండ మీద రాజకీయం చేయకూడదు అనేదే మా అంటే ఫస్ట్ ఈ బోర్డులో వచ్చిన తక్షణమే మా బిఆర్ నాయుడు గారు చెప్పింది ఫస్ట్ విషయము కొండ మీద రాజకీయం చేయకూడదు, ఎవరు హిందూ ఏతరులు ఉండారో వాళ్ళని అక్కడి నుంచి తీయాలా అనేది ఒక పెద్ద ఇది చెప్పింది మనం. అంటే ఇక్కడ హిందూ ఆర్గనైజేషన్లో వేరే జాతోళ్ళు వేరే ధర్మం వాళ్ళు పనిచేస్తే దానికి ఏమి విలువ ఉండేది. ఇది ఎంతలా దారుణమైన విషయం అంటే ఒక ఇంత 22,000 మంది ఉండే అట్లా ఒక ఆర్గనైజేషన్లో దాన్ని విరుకోటకి చెప్పిన ఇట్లా స్టేట్మెంట్ కరుణాకర్ రెడ్డి ఇచ్చారు. అది వాళ్ళకి మంచిది కాదు, ఎవరు వాళ్ళపై ఏం మెసేజ్ ఇస్తారో వాళ్ళకి మంచిది కాదు. ఎలా అంటే 2,000 మంది ఉండారు అంటే మేము అందరినీ దొంగలలాగా చూడాలనా, వీళ్ళు మనుషులను చూడాలనా, ఎవరు వస్తేనో? అంటే వీళ్ళు ఏం చెప్పకపోతున్నారు, నా మనుషులు ఉండారు నాకు ఏం చేస్తానో తెలుస్తుంది అంటే అర్థమేమి? వీళ్ళు ఏమేమి చేసిండారు, వాళ్ళు దొంగ పనులంతా చేసేది పెట్టుకుంటారా, లేకపోతే మంచిది చేసేదాన్ని ఏమైనా వచ్చి చెప్పేదాన్ని పెట్టుకుంటారా? ఓటర్స్ గా ఎవరు కావాల్సింటే ఉండొచ్చు. ఖచ్చితంగా ఓటర్స్ గా మీరు 100% దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. రండి, కూర్చుంటాం, మీదేమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి. ఖచ్చితంగా ఆ సమస్యలు సానుకూలంగా కరెక్ట్గా మీరు చెప్పే సజెషన్లు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా మనం పాటిస్తాం. ఇది దేవాలయం, ఇది వెంకటేశ్వర స్వామికి మంచిది అవుతుంది, మనం నార్మల్ భక్తులకు మంచి జరుగుతుందంటే ఏ ఇష్యూ అయినా మనం ఫాలోఅప్ చేసేదానికి రెడీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఫస్ట్ సాధారణ భక్తులకు వసతులు కల్పించి వాళ్ళకి ఏ ఒక్క లోటుపాట్లు రాకుండా చేయాల్సిన బాధ్యత బోర్డు తీసుకోవాలి, ఇక్కడ ఉండే అధికారులు తీసుకోవాలని పదే మా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా మేము దాన్ని మన సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేది ఏది చెప్పినా మేము స్వీకరిస్తాం, అందులో డౌటే లేదు, రాజకీయాలకు సంబంధం లేకుండా తీసుకుంటాం. అది గ్రీవియన్స్ అనేసిందనే ఒక నంబరు పెట్టాము, మీకు తెలుసు, మీరే ఎంత ప్రచారం చేసింది. ఇడీ దేశంలో ఎవరు కావాల్సింటే వాళ్ళు గ్రీవియన్స్ సజెషన్స్ ఇచ్చేకి మా ఆఫీసర్లు దానికి ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ పెట్టాము. ఆ గ్రీవియన్స్ ఏమైనా ఒక సన్న తప్పు ఉంటేనో దాంట్లో పెడితే దాన్ని తిట్టుకుంటాం. దాన్ని ఓట్సేసిందనే మీరు అంటే ప్లాన్ చేసేది తప్పు అని. ఇప్పుడు అదే సార్ కూడా చెప్పడం ఏమంటే 22-23 టెంపుల్స్ని మనం గుర్తించి ప్రతి చోట అన్నదానం పెట్టాలనే కార్యక్రమం కూడా నా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, మన యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ 22-23 టెంపుల్స్ దగ్గర అన్నదానం పెట్టాలనే ప్లాన్ కూడా జరుగుతూ ఉంది. మొన్ననే బోర్డు మీటింగ్లో కూడా మన ఒంటిమిట్లో మన అన్నదానం స్టార్ట్ చేయాలని అది కూడా దగ్గరలో స్టార్ట్ చేయబోతున్నాం. అన్ని దాన్ని టాయిలెట్స్ అనే కాదు, ఆ చెరువు డెవలప్మెంట్ కానీ, అక్కడ కాటేజెస్ విషయం కానీ, అక్కడ టెంపుల్స్కి ఏ విధంగా ప్లాన్స్ అయినా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయమని చెప్పినారు సారు, అది కూడా తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 1 or 2 ఇయర్స్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ 23-25 టెంపుల్స్ని ఒక మంచి భక్తి భావాలు ఇంకా బాగా ఉండే విధంగా చేసేదానికి ఆ ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. కాబట్టి అది కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడే నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో ఇదొక పాయింట్ ఇదొక బర్నింగ్ పాయింట్గా పెట్టి, ఎందుకంటే మళ్ళీ దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఏదైనా మీకు కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబు పైన కక్ష సాధించుకోండి, లేదు బిఆర్ నాయుడు పైన కక్ష సాధింపు అనుకుంటే పర్సనల్గా ఆయన పైన తీసుకోండి. బిఆర్ నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో జగన్ చేసిన ప్రజలకు చేసిన మోసాలను ఎత్తి చూపించడం తప్పని అడుగుతున్నాను నేను. అప్పుడే బిఆర్ నాయుడు మీరేం చేసే కాలేదు, ఇప్పుడు మీరేం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను నేను. ఇంతవరకు ఆయన టీడీడీ వెహికల్ కూడా యూజ్ చేయడం లేదు, ఆయన టీడీడీ ఆఫీస్ కూడా యూజ్ చేయడం లేదు. ఒక కాఫీ తాగితే కూడా దానికి డబ్బులు ఈరోజు కూడా టీడీడీ చైర్మన్ గారు ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి చైర్మన్ చంద్రబాబు నాయుడు, ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఇట్లాంటి టీడీడీ చైర్మన్ చరిత్రలో ఇంతవరకు లేదు, దీనిపైన కూడా ఉండదని కరాఖండిగా చెప్తున్నాం. ఎక్కడ కానీ అవినీతి జరగకుండా ఆయన ఉండేంతవరకు, ఈ బోర్డు ఉండేంతవరకు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇక్కడ ఉండేంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతి కానీ, ప్రజలకు మన భక్తులకు చెడ్డ జరగడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో జరగదు, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ బోర్డు మీటింగ్లో అదే బర్నింగ్ పాయింట్గా పెడుతున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ బోర్డు మీటింగ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటో మీరే చూస్తారు. తిరుమల పైన ఏ ప్రచారం సోషల్ మీడియాలో కానివ్వండి,